అమ్మాయి ప్రెస్ మీట్లో జైపూర్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని విషయాలను వెల్లడించింది. అవి చాలా కీలకమైన విషయాలు. దాంతోపాటు కొన్ని కీలకమైన ఆడియోలను కూడా విడుదల చేసింది. ఆ ఆడియోస్ కాన్వర్జేషన్స్ ఎవరి మధ్య జరిగాయి అంటే కనుక కిరణ్ రాయల్ అండ్ లక్ష్మీరెడ్డి మధ్య జరిగాయి. అవును. ఆ దాంట్లో కొంతమంది మహిళలు కూడా ఇట్లాగే ఎవరైతే లక్ష్మీరెడ్డి ఇలాగా బాధితులు ఉన్నారో అట్లాగే ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారని దాంట్లో కొన్ని పేర్లు కూడా వచ్చాయి. సార్ నిజంగానే ఇప్పుడు కిరణ్ రాయల్ చాలామంది మహిళలతో ఇదే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళని ఇబ్బంది పెడితే కనుక వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు, కిరణ్ రాయల్ ఎలాంటి వాడు అని చెప్పి ఇంకా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, కొంతమంది వాళ్ళ కుటుంబాల నేపథ్యము అది బయటకు వచ్చి చెప్పుకుంటే అవమానంగా సమాజం వెలియేస్తుందనో ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ కిరణ్ రాయలకు సంబంధించి వీళ్ళ ఫోన్ కాన్వర్జేషన్స్లో మానస అనే ఒక అమ్మాయి అండ్ బిందు అనే ఒక అమ్మాయి అట్లాగే ప్రియా అనే అమ్మాయి, ఈ ప్రియా అనే అమ్మాయి ఇప్పుడు జస్ట్ తిరుపతిలో టాక్ ప్రియా అనే అమ్మాయి కూడా ఉందనేసి. అంటే ఈ మానస ఎవరు, బిందు ఎవరు, ప్రియా ఎవరు అంటే వీళ్ళే ఉన్నారా, ఇంకా ఎంతోమంది ఉన్నారు? వీళ్ళతో సంబంధాలేనా లేక ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయా? లేదు, నాకు వీళ్ళెవరు, నాకు సంబంధం లేదు అని ఆయన ప్రకటించడు. కానీ ఆ ఫోన్ కాన్వర్జేషన్స్లో మాత్రము ఈ లక్ష్మీరెడ్డికి వీళ్లకు జరిగిన ఫోన్ కాన్వర్జేషన్లు ఈ వివరాలన్నీ ఉన్నాయి. దీంట్లో కీలకమైన విషయం ఏంటంటే